హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్జిటికి సంబంధించి 17th జూన్ 2025 షిఫ్ట్ 1లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి, క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా, ఇందులో మీకు ఎన్ని క్వశ్చన్స్ తెలుసు అనేది చూద్దాం. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, టఫ్ ఉందా, ఈజీ ఉందా, మీరు ఎన్ని కరెక్ట్ చేయగలరు అనేవి కామెంట్ చేయండి. 13వ తారీఖుకి సంబంధించిన ఎగ్జామ్ ఆల్రెడీ నేనైతే వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రచయిత గ్రంథం సంబంధించి సరైన జవాబు గుర్తించండి. దీనికి సంబంధించింది ఆప్షన్ 1 అని రైట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే సి రాజగోపాలాచారి గ్రంథం ఏంటి అంటే ఆప్షన్ డి అండి, ది నేషన్స్ వాయిస్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ సి, కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్. థర్డ్ వన్ బాలగంగాధర్ తిలక్ ఆప్షన్ బి అండి, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఫోర్త్ వన్ కబీర్ దాస్ ఆప్షన్ ఏ, రామచరిత మానస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేరుగా ఉన్నవారిని గుర్తించండి. ఆప్షన్ 2 అండి, అరియానా సబలంక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని ప్రగతి మైదాన్కు భారత్ మండపం అని పేరు పెట్టిన సంస్థ ఏది? ఆప్షన్ 3 అండి, ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కోజికోడ్ యొక్క పూర్వనామం ఏంటి అంటే ఆప్షన్ 2 అండి, కాలికట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అనే క్వశ్చన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. ఇక్కడ మ్యాచింగ్ చూసుకున్నట్టయితే తారాపూర్ అంటే మహారాష్ట్ర, నరోరా అంటే ఉత్తరప్రదేశ్, కాక్రపారా అంటే గుజరాత్, కైగా ప్రాంతం అనేది కర్ణాటక. ఓకేనా. నెక్స్ట్, నదులు వాటి జన్మస్థలాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సరిలేరు ఆప్షన్ ఏ అండి, నల్లమలకొండ. కుందేరు ఆప్షన్ సి, ఎర్రమలకొండలు. బహుదా అంటే ఆప్షన్ డి, రాయగిరి. గోస్తని అంటే అనంతగిరి కొండలు. ఓకేనా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, ACDB. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ కార్యక్రమం ఆప్షన్ 3 అండి, ఆధార్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మైరీన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తీరం నుండి ఇన్ని కిలోమీటర్ల ఆవల చేపలు పట్టాలి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, 8 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల విభాగం విజేత ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, పనామా కాలువ మాకు అమెరికా బహుమతిగా ఇచ్చినది కాదు అని ప్రకటించినది ఎవరు? ఆప్షన్ 2 అండి, జోస్ రేల్ ములినో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరిగిన దావోస్ ఈ ప్రదేశంలో ఉంది. ఆప్షన్ 3 అండి, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో తొలి కృత్రిమ మేధ నైపుణ్యాల ల్యాబ్ ఇక్కడ ప్రారంభించారు. ఆప్షన్ 3, చీపురుపల్లి విజయనగరం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డు పొందిన భీమవ్వ దొడ్డ బల్లప్ప శిలౌక్య తార ఒక అంటే ఆప్షన్ 1, తోలుబొమ్మలాట కళాకారిణి. ఈవిడ ఏంటి అంటే తోలుబొమ్మలాట కళాకారిణి. ఈవిడ పొందిన అవార్డు ఏంటి అంటే పద్మశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగల్ లిస్బన్లో మరణించిన ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఎవరు అంటే ఆప్షన్ 1 అండి, కరీం అల్
హుస్సేని ఆగా ఖాన్ 4. కరీం అల్ హుస్సేని ఆగా ఖాన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల వల్ల ఫిబ్రవరి 2025లో ఈ దేశ కరెన్సీ విలువ $1కు 42,000 రియాల్స్కు పడిపోయింది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అండి, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలకు 1 కిలోమీటర్ లోపు దూరంలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలని సూచించిన కమిషన్ ఏది అంటే ఆప్షన్ 1 అండి, కొఠారి కమిషన్. మీరు జీకేకి సంబంధించి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారు అన్నది కామెంట్ చేయండి. అలాగే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించినది ఎవరు అంటే ఆప్షన్ 2 అండి, మెకాలే. ఆప్షన్ 2 మెకాలే. ఓవరాల్ ఈ పేపర్లో మీరు ఎన్ని మార్క్స్ అనేవి గెయిన్ చేయగలిగారు అన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి NCTE ప్రతిపాదించిన సమర్థత రంగాలు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, A, B సరైనవి. అవేంటో చూద్దాం. ఏ చూసుకున్నట్టయితే విషయ సంబంధ సందర్భ సంబంధ సామర్థ్యాలు, విషయ సంబంధ సందర్భ సంబంధ సామర్థ్యాలు. ఆప్షన్ బి భావన సంబంధ నిష్పాదన సంబంధ సామర్థ్యాలు. ఈ రెండు కూడా సరైనవి సమర్థత రంగాలకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2010 నాటికి 100% సార్వత్రిక నిలుపుదలను సాధించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 SSA. నెక్స్ట్ క్వశ్చన్. యూనిసెఫ్, యునెస్కో, WHO ప్రకారం అత్యవసర జీవన నైపుణ్యాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, ఆలోచన నైపుణ్యాలు అంటే స్వీయ అవగాహన, సమస్య పరిష్కారం. సెకండ్ వన్ సామాజిక నైపుణ్యాలు అంటే సహానుభూతి, సమర్థవంతంగా భాషించడం. థర్డ్ వన్ సంప్రదింపు నైపుణ్యాలు అంటే ఆప్షన్ ఏ ఉద్వేగ నియంత్రణ, సమవయస్కుల ఒత్తిడి అధిగమించడం. నెక్స్ట్ క్వశ్చన్. వాదము విద్యా లక్ష్యాలకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, A, C సరైనవి. భావవాదం చూసుకున్నట్టయితే ఆత్మ సాక్షాత్కారం, సంకల్ప సిద్ధి. ఆప్షన్ సి చూసుకున్నట్టయితే వ్యవహారిక సత్తావాదం, ఉపయోగిత సూత్రం, సామైక్య సూత్రం. ఈ రెండు సరైనవి, A, C. నెక్స్ట్ క్వశ్చన్. 21వ శతాబ్దపు నైపుణ్యాలతో విద్యార్థులను బహుముఖంగా తీర్చిదిద్దాలని సూచించినది ఆప్షన్ 4 అండి, NEP 2020. క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేశారో అది కూడా కామెంట్ చేయండి. బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ వయస్సుకు తగిన తరగతిలో నియత పాఠశాలలో చేరుటకు ఏర్పాటు చేయబడిన పథకం ఏది? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, బ్రిడ్జ్ స్కూళ్ళ పథకం. బ్రిడ్జ్ స్కూళ్ళ పథకం. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసంలో దశల వరుస క్రమాన్ని గుర్తించండి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, ACBD. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ది ఏ అండి, ప్రాగ్భాషా దశ. నెక్స్ట్ వన్ సి ముద్దు మాటల దశ, ప్రాగ్భాషా దశ, ముద్దు మాటల దశ. సెకండ్ వన్ బి చూసుకున్నట్టయితే శబ్దానుకరణ దశ. లాస్ట్ వన్ చూసుకున్నట్టయితే భాషా అవగాహన దశ. ఇక్కడ రెండోది కరెక్ట్ ఆన్సర్, ACBD, ప్రాగ్భాష దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషా అవగాహన దశ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని ప్రవచనము లేదా ప్రవచనములు ఏవి అన్నారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి, A, C సరికావు. ఏకాంత క్రీడ అంటే ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఇష్టపడతారు అన్నది రాంగ్. నెక్స్ట్ వన్ సి చూసుకున్నట్టయితే సహకార క్రీడ అంటే ఇది సాంఘిక క్రీడ కాదు అని ఇచ్చారు. ఈ రెండు రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 4 అండి, హెరిడిటరీ జీనియస్, ఫ్రాన్సిస్ గాల్టన్. ఇది మాత్రమే రైట్.
వ్యాయామ ఉపాధ్యాయుని విజిల్ శబ్దం వినగానే పిల్లలందరూ ఆట స్థలానికి చేరుకోవడం ఈ అభ్యసనాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 నిబంధన అభ్యసనం. నల్ల పిల్లి గూర్చి తెలిసిన బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవటం. ఆప్షన్ 1 సాంశీకరణం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానంను గుర్తించము. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, సిడిఏబి. బట్టి స్మృతి అంటే ఆప్షన్ సి, చిన్న వయసులో ఎక్కాలు నేర్చుకోవడం. నెక్స్ట్ వన్ సంసర్గ స్మృతి అంటే ఆప్షన్ డి, రుచికరమైన తాజా ఆహారం తల్లిని గుర్తు చేయుట. థర్డ్ వన్ స్వల్పకాలిక స్మృతి ఆప్షన్ ఏ, కొత్త విద్యార్థి పేరు కొన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోవడం. ఫోర్త్ వన్ క్రియాత్మక స్మృతి ఆప్షన్ బి, పరీక్షా సమయంలో సమాధానంలో గుర్తుకు తెచ్చుకోవడం. విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగిన గరిష్ట తరగతి ఆప్షన్ 4 అండి, ఫోర్త్. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. 8 సంవత్సరాల వయసు గల బాలిక 12 సంవత్సరాల వయసు వారికి చెందిన ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేసింది. ఆమె ప్రజ్ఞా లబ్ధి ఆప్షన్ 1 అండి, 150. నెక్స్ట్ క్వశ్చన్. వైషమ్యం కనుక్కోవడానికి సూత్రం. వైషమ్యం కనుక్కోవడానికి సూత్రం ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 చూసుకున్నట్టయితే 3 × మీన్ మైనస్ మీడియన్ హోల్ బై సిగ్మా. నెక్స్ట్ క్వశ్చన్. భాషాగ్రహణ యంత్రం అను భావనను వివరించిన భాషా శాస్త్రవేత్త ఆప్షన్ 3 అండి, నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో భావాల సంసర్గం అనే స్మృతిని పెంపొందించే పద్ధతికి ఉదాహరణ. ఆప్షన్ 1 అండి, తాజ్మహల్ పేరు వినగానే షాజహాన్ గుర్తుకు రావడం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ హార్మోన్ను పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం, న్యూన్యత అనునవి ఈ దశ లక్షణాలు. సో రైట్ ఆన్సర్ ఈజ్ పాఠశాల దశ. 13 డేట్లో షిఫ్ట్ 2లో జరిగిన క్వశ్చన్ పేపర్ని కూడా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వైగాట్స్కీ ప్రకారం పిల్లల ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించున్నది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రైవేటు ప్రసంగం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి కాఫీ, టీ రెండూ ఇష్టం లేదు, కానీ ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఆప్షన్ 2 పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. హోవర్డ్ గార్డినర్ రచించిన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథం దీనిని గురించి వివరిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బహుళ ప్రజ్ఞ. క్రింది పాత్రలను అవి ఉన్న పాఠ్యాంశాలతో జతపరచండి. ఫస్ట్ వన్ ఆత్మానందుడు అంటే మాయా కంబలి, పూర్ణయ్య అంటే తృప్తి, ఖాదర్ అంటే నాబాల్యం, రాము అంటే పరివర్తన. నెక్స్ట్ క్వశ్చన్. రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరైన వాక్యాలు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, 1 ఈ, 2 ఈ. అభినవ నన్నయ్య వీరి బిరుదు. 2 ఈ చూసుకున్నట్టయితే తృణకంకణం, స్నేహలత వంటి కావ్యాలు రచించారు. సో ఈ 2 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్. చూడమ్మా ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి, ఈ మాటలు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, సాయం పాఠంలో రవి అన్నాడు. నెక్స్ట్ వన్. పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోషాల చంద్రశాల అంటూ తెలుగు తల్లిని కీర్తించిన కవి ఎవరు? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి, శ్రీరంగం శ్రీనివాసరావు. ఊత, కుదురు పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం ఏది? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆధారం.
నెక్స్ట్ సరైన నానార్థాలతో జతపరచండి అని ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ నేను ఆల్రెడీ పెట్టేశాను, ఆప్షన్ 3 అండి. ధర్మం అంటే ఆప్షన్ డి యాగం, న్యాయం. సెకండ్ వన్ చీరు అంటే ఆప్షన్ సి పిలుచు, గీరు. రసము అంటే ఆప్షన్ ఏ జలము, రుచి. తర్వాత ఫోర్త్ వన్ దిక్కు అంటే ఆప్షన్ బి దిశ, శరణము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పద్య పాదాలకు సరైన క్రమం గుర్తించండి. ఇక్కడ థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ది ఒకటో ఈ చూడండి. మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ. నెక్స్ట్ రెండో ఆ కదా, ఆది కొంచెము తరువాత నదిక మగుచు. నెక్స్ట్ వన్ మూడో ఈ తనరు దినపూర్వ పరభాగ జనితమైన. లాస్ట్ వన్ ఆ ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. చూడండి రైటే కదా. థర్డ్ వన్ ఈ ఒకటో ఈ రెండో ఈ ఒకటో ఆ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అతడి బతుకులో స్వార్థం లేదు ఈ వాక్యంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి. సర్వనామం, షష్ఠి విభక్తి ప్రత్యయం ఉన్నాయి. సర్వనామం ఉంది, షష్ఠి విభక్తి ప్రత్యయం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. బాల్యంలోనే సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించిన వారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, సరోజినీ నాయుడు. సరోవర రాణి అనే పుస్తకం రచించింది సరోజినీ నాయుడు. ప్లేలిస్ట్లో చూసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్రింది వాణిలో గసడ దవాదేశ సంధి జరగని పదం ఏది? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చేసెండక్కులు. ఆప్షన్ 4 అండి, గసడ దవాదేశ సంధి జరగని పదం. తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది ఆప్షన్ 4 భుజబలము. ఇది చతుర్థి తత్పురుష సమాసం అని ఇచ్చారు. సో ఇది సంబంధించి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరైనది? ఆప్షన్ 2 అండి, మాగణం. 3 కొర గురువులే ఉన్నాయి. మాగణం. నెక్స్ట్. నీ అరచేయి పద్మము వలె ఉన్నది. దీనిలో అలంకారం ఏంటి అంటే ఆప్షన్ 1 ఉపమలంకారం. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, వలె ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధియగు. ఈ సూత్రములో ఉత్తు అనగా. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 హశ్వ ఉకారము. నెక్స్ట్ క్వశ్చన్. గజల్లోని పల్లవి చరణాలను వరుసగా ఇలా అంటారు. ఆప్షన్ 2 అండి, మత్ల, మక్త. పల్లవి అంటే మత్ల, చరణము అంటే మక్త. నెక్స్ట్ క్వశ్చన్. పాఠం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి, చిత్రం గురించి రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న. పాఠం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి, చిత్రం గురించి రాయండి. దేనికి చెందిన విద్యా ప్రమాణ ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది అంటే ఆప్షన్ 3 సృజనాత్మకత అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న. ఆప్షన్ 3 సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్. విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నవారు. విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నవారు. ఆప్షన్ 3 అండి, హకెట్. నెక్స్ట్ వన్. డాల్టన్ పద్ధతి గురించి సత్యాలు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి, రెండో ఒకటో ఈ. దీనికి వ్యక్తిగత పద్ధతి అని పేరు. నెక్స్ట్ వన్ ఈ కదా. దీనిని పాలెన్ పార్క్ హారెస్ట్ మొదట అనుసరించారు. ఓకేనా. దీనిని పాలెన్ పార్క్ హారెస్ట్ మొదట అనుసరించారు. సో రెండో ఒకటో ఈ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మౌన పఠనం గురించి సత్యాలు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, ఒకటో రెండో ఈ. కన్నులు మనసు మాత్రమే పనిచేస్తాయి. రెండో ఈ చూసుకున్నట్టయితే తరగతిలో విద్యార్థులందరి పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఒకటో రెండో ఈ. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి విమర్శను సహృదయతతో స్వీకరించడం.
సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సముచిత మనోవైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు ఎదురైన ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి చేయించిన రచనను ఇలా అంటారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనెక్డోటల్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో కృత్యాధార పద్ధతి ద్వారానే బోధన జరగాలని తెలియజేసిన జాతీయ విద్యా విధానం ఏది అంటే ఆప్షన్ 2 అండి NEP 1986. నెక్స్ట్ క్వశ్చన్, లోప నివారణ బోధనలో అనుసరించదగనిది. సో ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్గా చదువుతాం, సో జాగ్రత్తగా చదవాలి. సో ఆప్షన్ 3 అనేది సాహితీ శిక్ష అనేది రైట్ ఆన్సర్. లోప నివారణ బోధనలో అనుసరించదగనిది ఆప్షన్ 3 అండి సాహితీ శిక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణలు స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయన్న వాదం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంపాదనవాదం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, చూస్ ద ఇంటరోగేటివ్ ఫార్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ షీ ప్లేస్ టెన్నిస్ ఆన్ వీకెండ్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి డస్ షీ ప్లే టెన్నిస్ ఆన్ వీకెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, దే హ్యావ్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్. చూస్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబోవ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి దే హ్యావ్ నాట్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్. నెగిటివ్ అన్నాడు కాబట్టి నాట్ చేరిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సింగులర్ నౌన్ ఫార్మ్ ద ఫాలోయింగ్. చూస్ ద సింగులర్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి యాక్సిస్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద పాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద వెర్బ్ టెలికాస్ట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టెలికాస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, డాష్ బ్రాకెట్లో ఆస్క్ టు మెండ్ దట్ విండో ఫర్ 6 weeks. When are you going to do it? Choose the option that fits the blank. So right answer is option 2 and have been asking you. Option 2 is the right answer. Next question, dash bracket lo no the result in a week. Choose the option that fits the blank. Option 3 and will know the result in a week. Next one, Harshita amid dash becoming an air hostess. Choose the preposition that fits the blank. So right answer is option 2 and at అనేది right answer. Next question, we have been here since 4 o'clock. In the above sentence, since indicates. So right answer is option 1 and point of time అనేది right answer. Next question, choose the word with a silent G. So third answer is resign. Right answer ఏంటి third one resign. So next one, choose the word that comes in the 4th place when the following words are arranged in alphabetical order. So second one another right answer beer. Second one is the right answer beer. Next question, I am on night duty when you go to dash. I go to dash. Choose the option that fits the blank in the sentence above. So right answer is option 3 and bed work. Next question, Bombay is dash Manchester of India. Choose the article that fits the blank. So right answer is option 1 and the Bombay is the Manchester of India. Next question, the poem Wind is written by Subramania Bharati in Tamil and is translated into English by. So right answer is option 3 and A.K. Ramanujan. Next question,
Which of the following short story is written by Leo Tolstoy? Leo Tolstoy. So right answer is option 2 and 3 questions. 3 questions. Next one. Which of the following is not a typical future of editorial? Which of the following is not a typical future of an editorial? So right answer is option 4 and yellow journalism. Yellow journalism అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌవ్ ద లెంత్ ఆఫ్ ఎ ఫ్రీజెస్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. ఇట్ షుడ్ బి షార్టెన్ దెన్ ద ఒరిజినల్ టెక్స్ట్. Choose the correct statement about the length of a phrases. Third one and it should be a shorter than the original text. Next question. In the cognitive domain, comprehension refers to. So right answer is option 1 and the understanding of new knowledge. Understanding of new knowledge. Next question. Choose the type of assessment that the constructivist approach priorities. Choose the type of assessment that the constructivist approach prioritizes. So right answer is option 2 and the group discussions. Option 2 group discussions. Next question. Identify the component of reinforcing that involves phrasing or appreciating students using verbal expressions. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి పాజిటివ్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ రీరైటింగ్ ఏ టెక్స్ట్ యూజింగ్ దేర్ ఓన్ వర్డ్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి పారాఫ్రేజింగ్ అనేది రైట్ ఆన్సర్. పారాఫ్రేజింగ్ అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ స్పీకింగ్ స్ట్రాటజీస్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అండి దే ఆర్ ఇర్రెలెవెంట్ ఫర్ బిగినర్స్. దే ఆర్ ఇర్రెలెవెంట్ ఫర్ బిగినర్స్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ పీర్ టు పీర్ టీచింగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి to foster collaboration and learning. Option 3 is the right answer. Next question. The main objective of instructional planning is. Right answer is option 3 and identifying desired outcomes of learning. So option 3 is the right answer. Second next question. Select the incorrect statement about the global influence of the English language. So right answer is option 2 and English is spoken globally as the first language. English is spoken globally as the first language. Next question చూసుకుందాం. క్రింది వానిలో సత్యం కాని ప్రవచనాన్ని గుర్తించండి. సో ఆప్షన్ 3 అండి ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటుంది. ఇది సరికాని ప్రవచనం. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 88 స్క్వేర్ మరియు 89 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 176. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలోని కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద అతి చిన్న కోణాల మధ్య తేడా. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 30 degrees. నెక్స్ట్ క్వశ్చన్. కొంత మొత్తంపై 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 450 అయితే అసలు ఎంత? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి 3000. నెక్స్ట్ క్వశ్చన్. V, F మరియు ఈలు వరుసగా బహుముఖ ఫలకముల యొక్క శీర్షాలు ముఖాలు మరియు అంచుల సంఖ్యను సూచించిన వాటి మధ్య సంబంధము. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి F+V = E+2. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి 4:5 అయినా ఆ సమాంతర చతుర్భుజంలో చిన్న కోణం ఎంత? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 80 degrees. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇవ్వబడిన భుజాలలో అంటే సెంటీమీటర్లలో ఉన్నాయి అవి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనివి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 8, 12, 13. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్, ఎం మరియు ఎన్లు ఒక తలంలోని 3 రేఖలను సూచిస్తాయి మరియు ఎల్ లాంబ్డా ఎం లాంబ్డా ఎన్ అయినా. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అండి. రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్, ఎల్ ప్యారలల్ ఎన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 3x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ను 4z ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ నుండి తీసివేయండి. సో రైట్ ఆన్సర్ అనేది 4 అండి. -3x² మైనస్ 2y² ప్లస్ 4z² మైనస్ xy ప్లస్ 6yz మైనస్ 7zx. ఫోర్త్ వన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రింది సమాసమును పరిశీలించి సత్యవాక్యములను కనుగొనండి. సమాసము చూసుకున్నట్టయితే 4p² మైనస్ 7pq² ప్లస్ 7. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. pq² యొక్క సంఖ్యా గుణకము 7. ఆప్షన్ 2 అండి. A, C రెండు సరైనవి. నేను 2 అంటే బి ఆప్షన్ చదువుతున్నాను. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. A, C చూడండి. p² యొక్క సంఖ్యా గుణకము 4. నెక్స్ట్ సి చూసుకున్నట్టయితే సమాసము 3 పదాలను కలిగి ఉన్నది. సో A, C ఈ రెండు మాత్రమే సరైనవి. సత్యవాక్యాలు అన్నాడు కాబట్టి A, C రెండు సరైనవి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 1 minus 1/2 into 1 minus 1/3 into 1 minus 1/4 and so on. 1 minus 1/128 is equal to 2 power x అయితే x విలువ ఎంత? సో రైట్ ఆన్సర్ ఈజ్ -7 అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది చతురస్రాల అమరికను గుర్తించండి. ఈ అమరికను చేయడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలిపే నియమము. ఇది మీరు చేయడానికి చూడండి. కొంచెం టైం ఇస్తాను ఇది చేయడానికి చూడండి. ఓకేనా. ఏంటి అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మన ప్లేలిస్ట్లో ఏమి అంటే ఏ కంటెంట్ అయితే ఉందో దానికి సంబంధించిన లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడండి. అలాగే ఈ పేపర్ మొత్తాన్ని మీరు చూసాక మీకు ఈ పేపర్ టఫ్గా అనిపించిందా, ఈజీగా అనిపించిందా, మీకు ఇందులో ఎన్ని క్వశ్చన్స్ తెలుసు, ఈ ఎగ్జామ్ అంటే ఈ పేపర్కి మీరు అటెండ్ అయ్యింటే మీకు పోస్ట్ అనేది వచ్చుండేదా అనేది మీ యొక్క ఒపీనియన్ అనేది అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి. 3n+1 అంటే అక్కడ అడిగింది ఏంటి అంటే నియమం అడిగాడండి. ఈ అమరికను చేయడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యలను తెలిపే నియమం అడిగాడు కాబట్టి 3n+1. నెక్స్ట్. బాగా కలుపబడిన పేక కట్టలలోని 52 కార్డుల నుండి ఒక ఏస్ కార్డు పొందు సంభావ్యత. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. 1/13. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 2 అండి. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 డిగ్రీలు ఉంటుంది. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 డిగ్రీలు ఉంటుంది అన్నది సరికానిది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఆదిత్య 2 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తాకార డిస్కును 2 సమాన భాగాలుగా ఖండించాడు. అయితే అర్ధ వృత్తాకార డిస్క్ చుట్టుకొలత మరియు వ్యాసానికి గల నిష్పత్తి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. 18:7. నెక్స్ట్ క్వశ్చన్.
4 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘ చతురస్రాకార కాగితం ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపంగా మడవబడిన దాని ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లలో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. 4 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్ల కొలతగా గల దీర్ఘ చతురస్రాకార కాగితం ఒక అంచును మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపంగా మడవబడిన దాని ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లలో ఎంత? ఇప్పుడు క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. 2 ఇంటూ 6/11. ఓకేనా? 2 ఇంటూ 6/11 మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సంఖ్యా రాశి మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 4 అండి, బెల్. నెక్స్ట్ క్వశ్చన్. మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, A, B, C అంటే ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు. A, B, C. నెక్స్ట్ వన్. డాటా అనే గ్రంథాన్ని రచించిన వారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్. వినియోగ లక్ష్య స్పష్టీకరణ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, సామాన్యీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రీకులు గణన విధానానికి పెట్టిన పేరు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లాజిస్టికా అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితి కానిది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, ఇది చాలా దీర్ఘమైన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి చందని అభ్యసన చూచి ఏది? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి, సూచించిన పద్ధతిలో సమస్యను సాధిస్తారు. ఆప్షన్ 1, సూచించిన పద్ధతిలో సమస్యను సాధిస్తారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే గణిత క్లబ్లను పాఠశాలలో ప్రారంభించాలని సూచించిన కమిటీ ఏది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, NPE 1986. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మానవుని రక్త పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, స్పిగ్మోమానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీలలో మోనోపాజ్ వయసు సంవత్సరాలలో చెప్పాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 45 to 50. నెక్స్ట్ క్వశ్చన్. పశుగ్రాసంలోని రఫేజ్లలో ఎక్కువగా ఉండేవి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి, అధిక పీచు పదార్థం. పశుగ్రాసంలోని రఫేజ్లలో ఎక్కువగా ఉండేవి ఏంటి అంటే అధిక పీచు పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్. డెంగ్యూ వాహకాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, ఆడ ఏడిస్ దోమ. గూడు కింది భాగంలో ప్రవేశ ద్వారం ఏర్పరచుకునే విధంగా గూడు కట్టుకునే పక్షి ఏదంటే ఆప్షన్ 3 అండి, గిజిగాడినే నేత పక్షి అంటారు. నెక్స్ట్ వన్. గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తకాన్ని రచించినది ఎవరు? సో ఆన్సర్ 2, అరిస్టాటిల్. గైడ్ ఆఫ్ యానిమల్స్, అరిస్టాటిల్. పర్యావరణ హిత ఉత్సవాన్ని జరుపుకొనుటకు మంచి మార్గం. సో ఆన్సర్ 2 అండి, రైట్ ఆన్సర్. ఇల్లు అలంకరించడానికి రీసైకిల్ చేసిన సామగ్రి వినియోగించడం. పర్యావరణ హిత ఉత్సవాన్ని జరుపుకొనుటకు మంచి మార్గం ఏది అంటే ఆప్షన్ 2, ఇల్లు అలంకరించడానికి రీసైకిల్ చేసిన సామగ్రిని వినియోగించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇవ్వబడిన ప్రకటనల ఆధారంగా సరైన సమాధానం ఎంచుకోండి. సో రైట్ ఆన్సర్ చూసుకుందాం. ఆప్షన్ 4 అండి, A, B రెండు సరైనవి కాదు. అవేంటో చూద్దాం. సహజీవకాలు చనిపోయిన కుళ్ళిపోతున్న కర్బన పదార్థాలపై పెరుగుతాయి. నెక్స్ట్ వన్. పుట్టగొడుగులు సహజీవనానికి మంచి ఉదాహరణ. ఈ రెండు కూడా సరైన సమాధానాలు కావు. నెక్స్ట్ క్వశ్చన్. మెడ భాగంలో ఉండే అంతఃస్రావి గ్రంథి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, థైరాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటన ఏ
అలాగే కారణం ఆర్ చూద్దాం. ఈ రెండిట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు. సో ఆప్షన్ 1 అండి ఏ మరియు ఆర్లో సత్యం. ఆర్ అనేది ఏకి సరైన కారణం అంటే అవేంటో చూద్దాం. చంద్రుని కక్షలో దాని స్థానాల వలన చంద్రకళలు ఏర్పడతాయి. ఇది ప్రకటన అయితే దానికి కారణం చంద్రుడు దాని ఉపరితలం నుండి సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్ల కనిపిస్తాడు. సో ఏ మరియు ఆర్లు సత్యం, ఆర్ అనేది ఏకి సరైన కారణం. నెక్స్ట్ క్వశ్చన్, సరైన దానిని గుర్తించండి. మైమ్ కళాకారులు సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. నెక్స్ట్ నృత్య కళాకారులు ముద్రలను ఉపయోగిస్తారు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే 4th వన్ అండి పి మరియు క్యూ రెండు సరైనవి. పి ఏంటి, మైమ్ కళాకారులు సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. క్యూ ఏంటి, నృత్య కళాకారులు ముద్రలు ఉపయోగిస్తారు. సో రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని యొక్క పిచ్ దీనిపై ఆధారపడును. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి పౌనపున్యం. క్రింది వానిలో స్వచ్ఛ ఇంధనం ఏది అంటే ఆప్షన్ 4 అండి సంపీడ్య సహజ వాయువు. సంపీడ్య సహజ వాయువు. నెక్స్ట్ వన్, ఒక దండయస్కాంతాన్ని ఇనుప రజనులో ఉంచినప్పుడు ఆ ఇనుప రజను ఇక్కడికి ఆకర్షింపబడతాయి. ఒక దండయస్కాంతాన్ని ఇనుప రజనులో ఉంచినప్పుడు ఆ ఇనుప రజను ఇక్కడికి ఆకర్షింపబడతాయి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి దండయస్కాంతం యొక్క రెండు చివరలకి ఆకర్షింపబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం ఈస్ట్ విద్యుత్ పొయ్య. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఫలితం ఫస్ట్ వన్లో రెండు ఇచ్చారు, తర్వాత ఒకటి ఇచ్చారు, ఇంకోటి ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి ఏంటి అంటే ఆప్షన్ 1 అండి విద్యుత్ గంట. ఓకేనా, విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం విద్యుత్ పొయ్య. ఇటువైపు రెండు ఇచ్చారు, మళ్ళీ ఇటువైపు చూసుకున్నట్టయితే ఒకటే ఇచ్చారు, అది కిందనుంది. విద్యుత్ ప్రవాహం వలన కలిగే అయస్కాంత ఫలితం ఇదొకటి. దానికి సంబంధించింది ఇంకోటి ఏంటి అంటే ఆప్షన్ 1 విద్యుత్ గంట. ఓకేనా. నెక్స్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువు సున్నపు నీటి గుండా ప్రయాణించినప్పుడు అది పాల వలె తెల్లగా మారడానికి కారణం ఈ సమ్మేళనం ఏర్పడడం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి కాల్షియం కార్బొనేట్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను కలిగి ఉంటుంది అని తెలిపినది ఎవరు అంటే ఆప్షన్ 3 ఫెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైన సంస్కరణ కానిది. రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైన సంస్కరణ కానిది ఆప్షన్ 4 అండి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించిన ఇతివృత్తాలలో లేనిది ఆప్షన్ 4 అండి అంతర్గత అవయవ నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రింది వాటిలో విషయావగాహన అనే విద్యా ప్రమాణానికి చందనిది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి ఇంటర్వ్యూ చేయడం అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందనిది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు 6 కృత్యాధార అభ్యసన సూత్రాల ఆధారంగా బోధన అభ్యసన ప్రక్రియలు రూపొందించాలనుకున్నాడు. అతడు అధ్యయనం చేయవలసినది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశ స్థాయిలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం VITM, ఇది బెంగళూరులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వ్యవస్థాపనం
సంబంధ స్థాపనం మొదలైన అభ్యసన అంశాలు స్పష్టంగా బహిర్గతం కావడానికి తోడ్పడేవి. ఆప్షన్ 3 అండి వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ప్యానెల్ బోర్డు ఈ రకపు బోధనోపకరణానికి ఉదాహరణ. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రదర్శన బల్ల. సోషల్కి వచ్చేసాం. సూర్యునికి మరియు భూమికి మధ్య దూరం సుమారుగా ఎంత ఉంటుందంటే ఆప్షన్ 2 అండి 150 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించింది ఎవరు అంటే ఆప్షన్ 4 అండి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఈ పేపర్ ప్రకారం చూసుకున్నట్టయితే మీకు అంటే ఏ సబ్జెక్ట్లో ఈజీగా క్వశ్చన్స్ ఉన్నాయి అనేసి మీకు అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. భూమి భ్రమణం వల్ల ఏర్పడే బలాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 4 అండి ఫెర్రల్స్ నియమం. అంటే ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంది, ఏ సబ్జెక్ట్లో మీకు ఎక్కువ క్వశ్చన్స్ తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి. గాంధార శిల్పకళ దీని చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి తక్షశిల. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఫిరంగి పేలుడు కారణంగా మరణించిన 16వ శతాబ్దికి చెందిన పాలకుడు ఎవరు అంటే ఆప్షన్ 2 అండి షేర్షా. నెక్స్ట్ వన్ బెంగాల్లో సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని దారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్ చక్రవర్తిని ఒప్పించింది. ఎవరు అంటే ఆప్షన్ 3 అండి ఔరంగజేబు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 1857 తిరుగుబాటు తదనంతరం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులలో ఇది ఒకటి కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి భూస్వాములు జమీందారులకు చెందిన భూములను ఆస్తులను జప్తు చేశారు. ఇది అందులోంది ఒకటి కాదు. నెక్స్ట్ వన్ ఇతను రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి గవర్నర్ ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తాడు. నెక్స్ట్ వన్ ఈ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేశారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి 1966. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన రోజు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి జనవరి 24, 1950. నెక్స్ట్ క్వశ్చన్ మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరూ సమాన అవకాశాలని కలిగి ఉన్నారు అని ప్రకటనను ఇచ్చినది ఎవరు అంటే ఆప్షన్ 4 అండి ఏపీజే అబ్దుల్ కలాం. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి ముందు వీటి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి నూలు వస్త్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదిక 2019 ప్రకారం 26% రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వయో సమూహము ఏది అంటే ఆప్షన్ 3 అండి 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు గల 3 జోన్లలో ఇది ఒకటి కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు. నెక్స్ట్ వన్ మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఇక్కడ కలదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అజ్మీర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే తేలి నీలాపురం మరియు తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఈ జిల్లాలో కలవు. సో రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీకాకుళం, టెక్కల్లో ఉంటుంది శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే భూమి వైవిధ్యం, ఉత్పత్తి, వినిమయం, జీవనాధార.
భూమి వైవిధ్యం, ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం సమాజం మరియు సంస్కృతి సమాచారం అనేవి సాంఘిక శాస్త్రం యొక్క ఆప్షన్ 1 అండి ఇతివృత్తాలు. ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఇతివృత్తాలు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పిన వారు ఎవరు అంటే ఆప్షన్ 3 అండి ఐఎఫ్ ఫారెస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది. సో ఆప్షన్ 1 NEP 1986. ఈ పేపర్లో NEP 1986కి సంబంధించిన బిట్స్ 2-3 రావడం జరిగాయి. సో NEP కోసం నాలెడ్జ్ ఉంటే ఈ పేపర్లో వాటికి సమాధానాలు ఈజీగా పెట్టవచ్చు. ఈ కమిషన్ సిఫార్సు మేరకు పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టబడింది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి సెకండరీ విద్యా కమిషన్ 1952. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భౌతిక పటాలలో సరికాని జతను గుర్తించండి. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి A, B. ఈ 2 మాత్రమే సరికాని జతలు. ఎరుపు అంటే ఎడారి, పసుపు రంగు అంటే కొండలు. ఈ 2 కూడా సరికాని జతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 6 నుండి 10 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలలో గల విద్యా ప్రమాణాల సంఖ్య. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి 6. ఆప్షన్ 2 6. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సమస్య పరిష్కారంలో ఈ క్రింది ఉపగమాలను అనుసరించవచ్చు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి A, B, C, D. అంటే ఆగమనాత్మకత, నిగమనాత్మకత, విశ్లేషణాత్మకత, సంశ్లిష్టాత్మకత. ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంశ్లిష్టాత్మక. రాంగ్గా చదివాను ఫస్ట్. క్రింది వాటిలో జ్ఞాన నిర్మాణం జరుగు సందర్భాలను గుర్తించండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. పూర్వభావన, తపన కలిగించడం, మానసిక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, దీంతో 160 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే చేయగలిగారు, లేదా ఇంకా ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ మీకు ఈజీగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. 13th మధ్యాహ్నం జరిగిన ఎగ్జామ్ పేపర్ని కూడా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.